ఎయిత్ ఆప్షన్ వచ్చేసి ఆర్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏఐ చాలా టూల్స్ వచ్చాయి. మీకు ఆయిల్ పెయింటింగ్ చేసిస్తుంది, మీకు ఫేస్ ఆర్ట్ చేసిస్తుంది, మీకు గ్లోసైన్ ఆర్ట్ చేసిస్తుంది, స్కెచ్ చేసిస్తుంది. ఫోటోని తీసుకొని ఫోటో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా డిఫరెంట్గా మనం ప్రాంప్ట్ ఇస్తే చేసి ఇచ్చేస్తుంది. దీన్ని ఏంటంటే ఇది అందరికి తెలుసు కదా చేసిస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనం దీన్ని ప్రింట్ చేసి అమ్మాలి. ఇప్పుడు స్కెచ్ ఉంది, స్కెచ్ని క్యాన్వాస్ పైన ప్రింట్ చేస్తే నిజంగా స్కెచ్ అనుకుంటారు. అదే ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇచ్చి వాట్సాప్లో పంపిస్తే ఇది వాట్సాప్ ఇమేజ్ అనుకుంటారు. తెలిసిపోయింది అందరికీ. నానో బనాలా ఇట్లా పెడితే ఇట్లా అయిపోతుంది ఫోటో, అందరికీ తెలిసిపోయింది. కానీ దానికి కొంచెం అడ్వాంటేజ్ ఏంది, మనం ప్రింట్ చేసి పంపించడం. అండ్ ప్రింటింగ్ లో కూడా చాలా గిఫ్టింగ్ ఐటమ్. మొజాయిక్ పెయింటింగ్ అని ఉన్నారా, మొజాయిక్ ఆర్ట్ అని ఉంటుంది. అంటే వెనకాల మీ ఫొటోస్ అన్ని ఒక 20-30 ఫొటోస్ అన్ని కూడా పెట్టేసి ఒక ఫోటోని హైలైట్ చేసిస్తారు. ఇది ఆన్లైన్ లో మొజాయిక్ మేకర్ అని ఉంటుంది. 20 ఫోటోలు మీరు అప్లోడ్ చేయాలి, మెయిన్ ఫోటో ఏంది సెలెక్ట్ చేయాలి, ఒక టూల్ తయారు చేస్తుంది, దాన్ని ప్రింటింగ్ పంపించేస్తారు. ప్రింటింగ్ ఒక ఫోటోగ్రామ్ 12x8 మినిమం ఒక 300-400 రూపీస్ దొరుకుతుంది. కానీ మొజాయిక్ ఫ్రేమ్ ఇస్ 1200 రూపీస్. ఆన్లైన్ లో మీరు కావాలంటే కొట్టి చూడండి, డబుల్ గా 3-4 టైమ్స్ దొరుకుతుంది. 3-4 టైమ్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇది రీసెర్చ్ చేసి చూసాను. పెప్పర్ ఇంట్లో ఉంటుంది కదా, పెప్పర్ 1 kgకి 600 రూపీస్ 700 రూపీస్ ఉంటుంది 1 kgకి. ఇండియా మార్ట్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఇండియా మార్ట్ లో వెళ్ళి చూడండి. ఇండియా మార్ట్ లో నుంచి తీసుకొచ్చుకొని దాన్ని ప్యాకేజింగ్ చేసి దాన్ని బ్రాండింగ్ చేసి చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతారు, పెద్ద పెద్దగా అమ్ముతారు. 100 grams కి 200 రూపీస్ కూడా అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాన్ని ఆల్మోస్ట్ ఇంటూ 3-4 టైమ్స్ మార్జిన్ అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది, రెండు మనకు తెలుసు. ఆ కనెక్టింగ్ ద డాట్స్ విల్ మేక్ మనీ. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ బికాస్ దే కనెక్ట్ ద డాట్స్. కనెక్టింగ్ ద డాట్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రతి దానికి ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మనం ఏం అడగచ్చు.